డే 2 అండి. నేను మా హస్బెండ్ లేకుండా మా పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకుంటా అనేది ఇది వీడియో. దాని కంటిన్యూషన్ వీడియో అండి. నేను మార్నింగ్ 8:30కి అలా లేసామండి. సండే కదా అందుకనేసి కొంచెం లేట్గానే లేసాము. తర్వాత ఇల్లైతే క్లీన్ చేసుకుంటున్నానండి. పిల్లలు లేకముందే ఇక చేసుకుందాం అనేసి ఇంకా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. అంతలోనే మా చిన్న పాప అయితే లేసిందండి. లేచి చూస్తుంది, అమ్మ అమ్మ అని పిలుస్తుందండి. ఇంకా వెంటనే డోర్ ఓపెన్ చేసి అయితే ఇంకా తను ఒకసారి చూసి తర్వాత నేనైతే నా పనులు చేసుకున్నాను. ఇంకా ఇల్లు ఊడవడం అయ్యాక నేనైతే మాప్ పెడుతున్నానండి. ఇక్కడ నేను కెమెరా పెట్టేసరికి మా పాప కెమెరానే చూస్తుందండి. ఇంకా నా మాప్ పెట్టడం అయ్యాక కాసేపు అయితే మా పాపను అలా ఎత్తుకున్నాను. ఊరికే పని చేసుకుంటుంటే వాళ్ళకు కూడా బోరు కొడుతుంది కదండి. అందుకే కాసేపు ఎత్తుకొని ఇంకా టిఫిన్ కోసమని ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇక్కడ నేను వంట పని అయిపోయాక నేను రెగ్యులేటర్ ఆఫ్ చేసుకునే అలవాటు ఉందండి. నేను నైట్ పడుకునే ముందు ఇంకా రెగ్యులేటర్ ఆఫ్ చేసి పడుకున్నాను. మార్నింగ్ టిఫిన్కి చేద్దామనేసి గ్యాస్ ఓపెన్ చేస్తే అస్సలు రావట్లేదండి. నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. నాకు కొంచెం భయం అనిపించింది. అంటే నాకు అది ఓపెన్ చేయడం రాదు కదా రెగ్యులేటర్. అందుకే ఇటు తిప్పి ఆన్ చేసి ఆఫ్ చేసి లాస్ట్కి అయితే ఎలాగోలా వచ్చిందండి. తర్వాత కాసేపు మా పాపతోనైతే ఆడుకుని ఇంకా మిషన్లో అయితే బట్టలు వేయడానికి అనేసి బట్టలన్నీ తీసానండి. మా మిషన్ ఇది ఐఎఫ్బి అండి. టైమింగ్స్ అయితే చాలా ఉందండి. మిక్స్డ్ పెడితే 1.5 అవర్ అలా పడుతుంది. తక్కువ ఆప్షన్ అస్సలు లేదు. క్విక్ వాష్ ఉంది కానీ అది 50 మినిట్సే. ఇన్ని బట్టల్ని 15 నిమిషాల్లో వాష్ చేయడం చాలా కష్టం కదా అని అందుకనేసి నేను ఎప్పుడైనా మిక్స్డ్ పెడతాను. ఆ మిక్స్డ్ ఏమో 1 అవర్ 42 మినిట్స్ ఉందండి. అది వాష్ చేసే అంతలో నేను అన్ని పనులు చేసుకోగలుగుతాను. ఇంకా తీసుకున్నాం, అప్పుడు ఏమీ తెలియక తీసుకున్నాము. బట్ దాంతో వాషింగ్ కొంచెం బాగానే చేస్తుంది కానీ టైమింగ్సే ఎక్కువ తీసుకుంటుందండి. ఇంకా తర్వాత అయితే నేను స్లోకి అయితే బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం చికెన్ అయితే ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని రైస్ను కూడా ఇలా నానబెట్టుకున్నాను. తర్వాత టిఫిన్ చేసిన గిన్నెలు అనేసి ఇలా తోమేసుకున్నానండి. నేను ఇక్కడ తోముకుంటా అంటే మా పిల్లలండి అక్కడ గొడవ పడుతున్నారు ఉయ్యాల కోసం అనేసి. మా పాపనేమో నేను ఎక్కుతా అనేసి, మా పెద్ద పాపనేమో తనే ఆడుకుంటా అనేసి. ఇంకా ఈ గ్యాప్లోనే నేను నా బట్టలు అయితే వాష్ అయితే అయిపోయాయండి. బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను. బట్టలు ఆరేయడం అయ్యాక అయితే నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేశానండి. నేను స్టార్టింగ్లో బిర్యానీ అంతగా ప్రిపేర్ చేయడం రాకపోయేది. తర్వాత చాలా వీడియోస్ చూసి అన్నీ ఫిల్టర్ చేసి మిక్స్డ్ చేశానండి. ఇందులో కొంచెం అందులో కొంచెం అందులో కొంచెం చేసి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే చేయగలుగుతున్నాను. ఇంకా మా పాప తింటుంది కాబట్టి ఇంకా సండే రోజు అయితే నేను మా పాప కోసం అనేసి బిర్యానీ అయితే చేసుకున్నాము. తర్వాత మా చిన్న పాప అయితే పడుకుందండి ఆఫ్టర్నూన్. ఇంకా మా పాపకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. అందుకనేసి తను పడుకున్న టైంలో చదివించడానికి వీలుగా ఉంటుంది. తను లేస్తే మాత్రం ఇంకా తనతోనే స్పెండ్ చేయాల్సి వస్తుందని తను పడుకున్నాక మేమైతే ఇంకా తనని ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ చేశాను. ఈవినింగ్ అయితే పిల్లలకి మా పెద్ద పాపకి పాలని పెట్టేశాను. ఇంకా మా చిన్న పాపకేమో స్నాక్స్ లాగా స్వీట్ కార్న్ అయితే ఇచ్చానండి. తర్వాత వీళ్ళైతే ఇంకా అవి తినేసి హ్యాపీగా ఆడుకుంటున్నారండి. ఈ పాండా మేము మా పెద్ద పాప 1 ఇయర్ ఉండే టైంలో తీసుకున్నాము. అది చాలా యూజ్ అవుతుందండి. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళు అలా ఆడుకుంటుంటే నేనైతే రేపటి కోసం అనేసి దోసపిండి అయితే పడుతున్నాను. తర్వాత దోసపిండి పట్టడం అయ్యాక అలా టైంపాస్కి 6కి అలా మేము బయటకు వెళ్ళామండి. ఈరోజు మేము బ్యాక్ సైడ్కి వెళ్ళామండి. మొన్నేమో ఫ్రంట్ సైడ్కి వెళ్ళామని చెప్పాను కదా, బ్యాక్ సైడ్ వెళ్ళాము. ఇంకా అక్కడైతే ఒక టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ ఇద్దరు అమ్మవారు వేషం వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారండి. చాలా బాగా అనిపించింది. కాంతారాలో వాళ్ళు వేసుకుంటారు చూసిన అలా అనిపించిందండి. ఇంకా వాళ్ళైతే చాలాసేపు డ్యాన్స్ చేస్తారు. ఇంకా మాకు చాలా టైంపాస్ అయిందండి. నా హైట్ తక్కువ కాబట్టి మా పెద్ద పాప ఏమో మమ్మీ ముందుకు వెళ్దాం కనిపించట్లేదు అని అంటూ ఉంది. కానీ ఇంకా మనం ఎంత ముందుకెళ్ళినా కనిపించదు కదండి మన హైట్కి. అందుకనేసి ఇంకా మేమైతే కాసేపు అక్కడే ఉండి ఇంటికైతే వచ్చి మా పాపను కాసేపు అయితే చదివించి తర్వాత డిన్నర్ అయితే చేపించి వాళ్ళని అయితే పడుకోబెట్టానండి.